నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సినిమా టికెట్ల రేట్ల పెంపుపై చర్చ జరుగుతుండగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అప్పట్లో చిరంజీవి గట్టిగా అడగడంతో జగన్ వెనక్కి తగ్గారని చెప్పగా బాలకృష్ణ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ అసెంబ్లీలో వ్యంగ్యంగా స్పందించారు. ఆయనంత పెద్ద గట్టిగా మాట్లాడితే జగన్ దిగొచ్చాడంట అంటూ బాలకృష్ణ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిస్టులో తన పేరును తప్పుగా ముద్రించడంపై కూడా అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు విదేశాల్లో ఉన్న చిరంజీవి ప్రకటన విడుదల చేస్తూ తాను నిర్మాతల అభ్యర్థనపై జగన్ను కలిసి చొరవ చూపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పరస్పర గౌరవంతోనే తన తీరు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి బహిరంగ వేదికల వరకు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇక ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో సినిమా నటులకు జరిగిన అవమానాన్ని ఆయన మళ్ళీ గుర్తు చేశారు. కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ కలిశారని చెప్పడం అబద్ధమని బాలకృష్ణ స్పష్టం చేశారు. అప్పట్లో ఎవరూ గట్టిగా అడగలేదు, ఆ వాదన అబద్ధమే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన జాబితాలో తన పేరును 9వ స్థానంలో ముద్రించడం పట్ల కూడా మండిపడ్డారు. ఇది గౌరవం ఇచ్చే విధానం అంటూ అసహనం వ్యక్తం చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలతో కొత్త వివాదం రగులుతుండగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైకాపా ప్రభుత్వ కాలంలో శాంతి భద్రతలు, ప్రజా హక్కులు, విపక్షాలపై ఒత్తిడిలే కాకుండా సినిమా నటులపైన అవమానం జరిగిందని గుర్తు చేశారు. చిరంజీవి, సురేఖలను ఆహ్వానించి గేటు దగ్గరే కార్లు ఆపించడమే కాకుండా పెద్ద పెద్ద సినీ ప్రముఖులను పిలిపించి సీఎం బదులు పోసాని కృష్ణమురళి వంటి వారితో చర్చలు జరపడం అవమానకరమని కామినేని ఆరోపించారు. చివరకు చిరంజీవి గట్టిగా అడిగిన తర్వాతే జగన్ కలిశారని వ్యాఖ్యానించారు. ఇది జగన్ శాడిస్టిక్ మెంటాలిటీకి ఉదాహరణని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇక బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈమని సూర్యనారాయణ టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. సూర్యనారాయణ గారు, చెప్పండి, ఏంటి మీ ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇద్దరు అగ్రనటులు, ఓవైపు బాలకృష్ణ మరోవైపు చిరంజీవి వ్యాఖ్యలు చేయడం అసెంబ్లీలో ఇది ఏ దానికి నిదర్శనానికి దారి తీస్తుందంటారు? ఏం చెప్తారు? నమస్కారం అండి. మీకు టీఆర్కే న్యూస్ వ్యూవర్స్ కి శుభమధ్యాహ్నం అండి. ఇప్పుడు నిన్న జరిగిన అంశాన్ని రెండు విధాలుగా మాట్లాడుకోవాలి. ఒక విధానం ఏంటంటే కామినేని శ్రీనివాసరావు గారు ఆ రోజున జగన్ గారి ప్రభుత్వంలో సినిమా నటుల్ని పిలుపునిచ్చి ఏ విధంగా అవమానించారనేటువంటి పరిణామ క్రమాన్ని ఆయన వివరించడం జరిగింది. రెండో వైపు చూస్తే బాలకృష్ణ గారు కూడా అదే భావాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే బాలకృష్ణ గారు సహజ శైలిని ఏ విషయంలోనూ కొంచెం దూకుడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన ఆకారం కానీ ఆంగికం కానీ ఒక దూకుడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ బాలకృష్ణ గారి మాటలో అర్థం కూడా ఏంటి అంటే చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితేనే జగన్ గారు వచ్చారు అనేటువంటి కామినేని గారి మాటలకి బాలకృష్ణ గారు ఇచ్చింది ఏంటంటే చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారు, నెమ్మదిగా మాట్లాడారని కాదు, మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైశాచిక ధోరణి చూసాం. చిరంజీవి గారు ప్రతినిధి బృందం అంతా సినిమా పరిశ్రమ తరపున కలిసినప్పుడు వాళ్ళతో జరిగిన చర్చలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, ఆనాటి పార్టీలో అందరూ కూడా చిరంజీవి గారు మీరు తండ్రి లాంటి వారు, మా అందరినీ ఆదుకోవాలని వినయంగా నమస్కారం చేస్తూ చేతులు జోడించి పెట్టినటువంటి దాన్ని మా దగ్గరకు వచ్చి ఎలా తగ్గారో చూడనే భావజాలంగా వాళ్ళు గుర్తుపడేట్టుగా దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళ వికృత చేష్టాన్ని చూపించుకున్నారు తప్పించి చిరంజీవి గారు ఆ బృందం ఖచ్చితంగా ఏ విధంగా సమస్యల గురించి చర్చించారనే దాన్ని చూపించడం జరగల. ఇక్కడ ఒక విషయం ఉంటుందండి. ఎవరికైనా సృష్టిలో 5గురు తండ్రులు ఉంటారు. అంటే కన్న తండ్రి, పెద్ద తండ్రి లేదా పిన తండ్రి, ఆ తర్వాత మనకి ఎవరైతే జీవిత భాగస్వామిగా వస్తారో వాళ్ళ తండ్రి, చదువు నేర్పిన గురువు, దేశాన్ని పరిపాలించే రాజు, ఈ 5గురు తండ్రితో సమానం. ఆ భావన వచ్చేట్టుగా చిరంజీవి గారు మీరు మాకు తండ్రితో సమానం అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే మీరు అందరికీ కూడా తండ్రితో సమానం, ఇండస్ట్రీ యొక్క బాధలు వినండి అని చెప్పి ఆయన ఎంతో మర్యాదపూర్వకంగా వినమ్రపూర్వకంగా నాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే దానిని వాళ్ళు శాడిజంగా, సైకోయిజంగా చూపించుకోవడాన్ని బాలకృష్ణ గారు కూడా తప్పుపట్టి అటువంటి పెద్ద మనిషి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించి చిత్రసీమ యొక్క సమస్యల మీద చాలా తగ్గి ఆయనతో పాటు ఇంకెవరెవరిని తెమ్మన్నారో ఇప్పుడు బాలకృష్ణ గారి భావన ప్రకారం కానీ కామినేని గారు చెప్పిన విధానం ప్రకారం కానీ
జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని తీసుకురమ్మన్నారంట, కొంతమందికి వద్దు, కొంతమందిని తీసుకురమ్మన్నారని కూడా మనం విన్నాం. ఆ తీసుకురమ్మన్నటువంటి నటులు వాళ్ళకి ఇష్టం లేకపోయినా చిరంజీవి గారు అభ్యర్థి మీదకి వస్తే వాళ్ళందరినీ గేట్ దగ్గర ఆపి లోపలికి నడిచి రమ్మంటాం. నడిచి వచ్చిన తర్వాత మరి పోసాని కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళని కూర్చోబెట్టి మీరు చర్చలు జరపండి అంటాం, లేదా సినిమాటోగ్రఫీ మంత్రి వస్తారని అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గరికి మన గుమ్మంలోకి వచ్చినటువంటి శత్రువులైనా మనం మంచిగా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళు వచ్చిన పని ఏంటో కనుక్కొని గౌరవించడం అనేది మన ధర్మం. అటువంటి ధర్మాన్ని పారద్రోలి నీ ఇంటికి నీ దగ్గరికి ఏ సమస్య మీద చెప్పుకోవడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ముఖ్యమంత్రి గారు కనపడకుండా వేరే వాళ్ళని పెట్టి అవమానకర ధోరణిలో ప్రదర్శించడాన్ని కామినేని గారు ఒక కోణంలో చెప్తే బాలకృష్ణ గారు కూడా ఇంకో కోణంలో చెప్పారు. అంతటి నటుడు వచ్చినప్పుడు ఏంటి వాళ్ళు చేసింది? అవమానించి పంపించారు. నన్ను రమ్మననే రాలేదు. నా సినిమాకి అఖండాకి రేట్లు పెంచినా పెంచకపోయినా ఆడినా ప్రజలు చూసుకుంటారు నా సినిమాని గెలిపించడానికి. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా రిలీజ్ అయింది. ఆయన సినిమాకి ఆయన అలాగే వదిలేశారు, పర్వాలా రేట్లు పెంచకపోయినా పర్వాలా, అవసరమైతే నా అభిమానులకు ఫ్రీగా చూపిస్తారని అన్నారు. కానీ ఇది ఒకళ్ళ సమస్య కాదు. సూర్యనారాయణ గారు మీరు హోల్డ్లో ఉండండి. మనతో మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, ఏంటి నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు రావు గారు అంటే ఒప్పుకోరాయన చెప్పండి. పాదయాత్ర వెంకటేశ్వర గారు మీరు చెప్పండి. ఇక్కడ మనం టాపిక్ బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే, సత్యమనే పలకవలను. ఇక టాపిక్ లోకి వస్తే మనం టాపిక్ పెట్టుకుంది నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి మనం టాపిక్ పెట్టుకున్నాం. అంతేనండి? నన్ను పిలిచిన దానికేనా? చెప్పండి. దానికేనా పిలిచింది? మాట్లాడండి. ఆ టాపిక్ మీదే. బాలకృష్ణ నిన్న వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది చిరంజీవి గారి మీద అసెంబ్లీలో. వ్యంగ్యంగా కాదండి, బూతులు మాట్లాడారండి. వ్యంగ్యంగా కాదు, వ్యంగ్యంగా సాక్షాత్తు శాసనసభలో ఆయన బూతులు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆయన వాడిన పదజాలము, ఈ దుర్భాషలాడటం ఎంత దౌర్భాగ్యకరమో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. శాసనసభ సాక్షిగా జరిగింది ఆ విషయం. ఇక్కడ దాని మీద టాపిక్ జరుగుతుంది. ఈ టాపిక్ లో నేను ఒక మాట అంటాను. సరే, సూర్యనారాయణ గారు కానీ రాష్ట్ర ప్రజలు కానీ, టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ, కూటమి ప్రభుత్వ కార్యకర్తలు కానీ అందరికీ బాలకృష్ణ గారు మాట్లాడేదానికి ఆయనకు ఒక రైట్ ఉంది. ఆయన ఈ రాష్ట్రంలో ఏదైనా మాట్లాడగలగడు, ఏదైనా చెయ్యగలడు, ఏమైనా అనగలడు, ఎవరినైనా ఏమైనా అనగలడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆయన సర్టిఫైడ్ హోల్డర్, ఆయనకు ఒక సర్టిఫికేట్ ఉంది. ఆ సర్టిఫికేట్ ద్వారా ఆయనకి అర్హత ఉంది. ఎవరినైనా ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా ఏ బూతులైనా మాట్లాడగలడు, ఎవరినైనా కొట్టగలడు, ఎవరినైనా తిట్టగలడు, ఎవరినైనా కాల్చగలడు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఆయనకు అర్హత ఇచ్చింది. అర్హత ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడి మనం ఆయన తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు బూతులు మాట్లాడారన్నారు. ఏ బూతులు చెప్పమనండి. అసెంబ్లీలో బూతులు మాట్లాడారన్నారు, ఏ బూతులు చెప్పండి. వెంకటేశ్వరరావు గారు, నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు ప్రధానంగా? పేరు వెంకటేశ్వర రెడ్డి అండి, నాట్ రావు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు శాసనసభ సాక్షిగా బాలకృష్ణ గారు అన్న మాట మా నోటి గుండా మేము అనలేము, అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంది, అది మీరు చూసుకోవచ్చు. నేనేమంటానంటే మనం సామాన్యుడు రోడ్డు మీద వెళ్తుంటే, కారు వేసుకొని వెళ్తున్నా, లేకపోతే బైక్ వేసుకొని వెళ్తున్నా, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నా అందరికీ బ్రీతింగ్ అనలైజర్స్ పెడతారు. అవి అసెంబ్లీకి వచ్చే వాళ్ళకి ఎందుకు పెట్టరు? పెట్టాలి కదా. అసెంబ్లీలో శాసనసభకి వచ్చే వాళ్ళకి అంత ఉన్నత సభ జరుగుతుంటే, అసెంబ్లీలో ఆదర్శంగా నిలిచే మాటలు మాట్లాడాల్సి ఉంటే, ఆదర్శంగా జీవితాలు గడపాల్సి ఉంటే, ఆ గడపడం కోసం అది ఆదర్శంగా నిలవాల్సి వచ్చే నాయకులకి
బ్రీతింగ్ ఎనలైజర్స్ పెట్టి చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు అక్కడ బ్రీతింగ్ ఎనలైజర్స్ పెట్టరు? ఒకటి. ఇంకొకటి ఏంటంటే మారువేషంలో రావడం ఏంటి? అసెంబ్లీకి ఒక శాసనసభ సభ్యుడు తన ఒరిజినల్ గెటప్ ని దాచిపెట్టుకొని మారువేషంలో రావడం ఏంటి? మారువేషంలో వచ్చి బూతులు మాట్లాడటం ఏంటి? దానికి శాసనసభలో ఉన్న సభ్యులందరూ చప్పట్లు కొట్టడం ఏంటి? ఏంటి అసలు ఇది? మనం ఎక్కడికి పోతున్నాం? ఏం కల్చర్ ఇది? ఈ కల్చర్లో అసెంబ్లీ రికార్డ్స్ తీయండి. ఆయన అంటున్నారు, సూర్యనారాయణ గారు ఏం మాట్లాడారు చెప్పండి అంటున్నారు. మీరు పార్టీ ప్రతినిధే కదా, మీకు ప్రభుత్వంలో మీకు భాగం ఉంది కదా, మీరు రికార్డ్స్ తెచ్చుకోండి. అసెంబ్లీ రికార్డ్స్ చెప్పండి. మీరు ఎవరితో చెప్పండి, ఏ బూతులు మాట్లాడారో చెప్పండి. ఆయన అన్నవి చెప్తారు కానీ వెంకటేశ్వర్ గారు, నిన్న అసెంబ్లీలో జరిగిన టాపిక్ కామినేని శ్రీనివాసరావు అలాగే బాలకృష్ణ. గతంలో చిరంజీవి జగన్మోహన్ రెడ్డి లంచ్కి ఇన్వైట్ చేశారు. అక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా జరిగిన విషయాన్ని వాల్తేరు వీరయ్య బాలకృష్ణకు సంబంధించినటువంటి సినిమాకు కూడా టికెట్ల రేటు పెంపుదలకు సంబంధించి డైరెక్టర్లు నిర్మాతలు అక్కడికి పేర్ని నాని, గతంలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి ఒక కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ చేసిన వెంటనే ఆయన ఇన్వైట్ చేశారు, జగన్ గారు లంచ్కి ఇన్వైట్ చేశారు. అక్కడ పోయి మేము మాట్లాడడం జరిగింది. కాకపోతే టికెట్ల రేట్లు పెంపుదల అయితే జరిగింది. బాలకృష్ణ సినిమాకి టికెట్ల రేట్లు పెంచారు, ఇటు చూసుకుంటే చిరంజీవి సినిమాకు కూడా టికెట్ల రేట్లు పెంచారు. దీని గురించి నిన్న జరిగింది. చిరంజీవి గారు కూడా విదేశాల నుంచి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఏం చెప్తారు వెంకటేశ్వర్ గారు ఈ టాపిక్ మీద మాట్లాడండి. ఇక్కడ నేను క్లియర్గా ఆ టాపిక్ విషయం వచ్చేసరికి దానికి పూర్తి సమాధానం, పూర్తి వివరణ ఆ చిరంజీవి గారు విదేశాల నుంచి ఇచ్చారు. చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు చేసిన ఆరోపణలకి. ఆయన ఇచ్చిన వివరణలోనే ఆయన ఇచ్చిన వివరణలోనే ఉంది. దానికి కూడా బుద్ధి రాలేదు అంటే మనకి, దానికి కూడా వక్ర భాషను చెప్పుకొని దానికి కూడా రకరకాలుగా కథనాలు అల్లుకుంటున్నారంటే వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేయాలి. ఎందుకు వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేయాలంటున్నా అంటే వాళ్ళు ఆల్రెడీ సర్టిఫైడ్ హోల్డర్స్. వాళ్ళ మానసిక స్థితి బాగలేదని చెప్పేసి సర్టిఫికేట్ తెచ్చుకున్న సర్టిఫైడ్ హోల్డర్స్ వాళ్ళు సర్టిఫైడ్ హోల్డర్స్ ని మనం ఇంకేం చేయలేము. చూస్తే జాలి చూపించాలి, లేకపోతే వదిలేయాలి. అలాంటి వాళ్ళని వదిలేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చట్టపరంగా వాళ్ళు ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని కొన్ని హక్కులు కల్పించుకున్నారు. ఆ హక్కుల ద్వారా వాళ్ళు ఎవరినైనా కొట్టగలరు, ఎవరినైనా తిట్టగలరు. ఏ శాసనసభలో కాదు, ఎక్కడైనా వాళ్ళ ఇంట్లోనైనా సరే ఎవరినైనా కాల్చగలరు. ఓకే వెంకటేశ్వరరావు గారు, మీరు హోల్లో ఉండండి. టీడీపీ సూర్యనారాయణ గారు మాట్లాడతారు. సూర్యనారాయణ గారు, మీరు చెప్పండి, ఏం చెప్తారు? నిన్న చిరంజీవి విదేశాల నుంచి కూడా ఒక లేఖను విడుదల చేశారు. అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి వాల్తేరు వీరయ్య కావచ్చు, అలాగే మీ సినిమా బాలకృష్ణ సినిమా అయినటువంటి వీర నరసింహారెడ్డి సినిమాకు కూడా టికెట్ల పెంపుదల అయితే జరిగింది. కానీ అసెంబ్లీ వేదికగా ఇలా మాట్లాడడం వ్యంగ్యంగా కరెక్ట్ కాదని చిరంజీవి ఒక లేఖ ద్వారా విడుదల చేశారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడినటువంటి 2 అంశాలని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే బాలకృష్ణ గారు ఎట్లాగైనా మాట్లాడగారు, ఆయనకి హక్కు ఉంది ఇదని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవం లేదని 2014-19 మధ్య చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాదు, శాసనసభ్యుడు మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 24 నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. నాడు శాసనసభ్యుడిగా కానీ, నేడు మాజీ ముఖ్యమంత్రిగా కానీ, నాడు నేడు కూడా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని బావిలో తోసేయండి, చంపేయండి, తోసేయండి, కాలంలో పడి దూకండి అని మాట్లాడడం అనేది భావుకత. అది సమంజసమా? వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. అట్లాగే బాలకృష్ణ గారు నేను ఏదో బూతులు మాట్లాడన్నారు, చెప్పండి, దమ్ముంటే చెప్పండి బలాల మాట అన్నారండి. ఆయన అన్నది ఏంటి అంటే, నాన్ సెన్స్, నేను దీన్ని ఒప్పుకోను, నేను దీన్ని ఖండిస్తున్నాను. చిరంజీవి గారు పెద్దగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా మాట్లాడి ఉన్నారు, కానీ ఆయన మాట్లాడడం కాదు, రిక్వెస్ట్ గా గౌరవించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమను అవమానించారనేది ఆయన భావన. మీరు తండ్రి లాంటి వారు, చిత్ర పరిశ్రమకి తండ్రి లాంటి వారు, మీరు మా చిత్ర పరిశ్రమ సమస్యల్ని ఆదుకోవాలని చెప్పి చిరంజీవి గారు వినయంగా గౌరవంగా మాట్లాడితేనే చిత్ర పరిశ్రమ సభ్యులను అవమానించి జగన్మోహన్ రెడ్డి గారి నైజాన్ని చెప్పడంలో చెప్పారే కానీ
చిరంజీవి గారిని ఎక్కడ అవమానించలేదు. నేను చిరంజీవి గారు కూడా ఏమన్నారంటే, నా భావుకలో నేను అందరికీ వెళ్ళి చెప్పాను, దీన్ని ఎలాగైనా సరే అని చెప్పి ఆయన మంచిగానే మాట్లాడారు. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్యలో ఏమీ లేదు, ఏదో ఒకటి పెట్టాలి, అవకాశవాదం కూడా అనేదే ఇప్పుడు వైసీపీ యొక్క కుతంత్రం. అట్లాగే ఇందాక బ్రీత్ అనలైజర్లు మాట్లాడారు. ఇప్పుడే ఇంత మునిపే పేరు నాని గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారండి. అదే పదాన్ని ఇక్కడ తీసుకొచ్చి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు బ్రీత్ అనలైజర్ పెట్టాలని. మరి 19-24 మధ్య శాసనసభలో బ్రీత్ అనలైజర్ పెడితే బాగుండేది. మరి ఏ బ్రీత్ అనలైజర్లు వాడకుండా వచ్చి మరి భువనమ్మ గారిని తిట్టి, చంద్రబాబు గారిని వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేసి, పచ్చి బూతులు మాట్లాడి నాడు మంత్రుడు ఇప్పుడు పిలిచిన సబ్జెక్ట్ గురించి సూర్యనారాయణ గారు ఇక్కడే ఒక క్వశ్చన్, ఒక టాపిక్. మీరు అసెంబ్లీ వీడియో క్లిప్పింగ్ చూడండి. నిన్న మాట్లాడినటువంటి బాలకృష్ణ. సూర్యనారాయణ గారు, ఒక్క నిమిషం. నాడు శాసనసభలో మంత్రులందరూ చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని వ్యాఖ్యానం చేస్తుంటే వికట హట్టహాసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికి అప్పుడే బ్రీత్ అనలైజర్లు పెడితే బాగుండేది. మరి ఇప్పుడు కాదు బ్రీత్ అనలైజర్లు పెట్టాల్సింది. పాదయాత్ర వెంకటేశ్వర్ గారు మీరు మాట్లాడండి. పాదయాత్ర వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి, ఏం చెప్తారు ఈ వ్యాఖ్యల గురించి? నేను మోడరేటర్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేయదలుచుకున్నాను. నన్ను పిలిచింది సబ్జెక్టు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సబ్జెక్టు గురించి. చెప్పండి. ఆయన దీనికి సమాధానం చెప్పకుండా బాలకృష్ణ గారు మాట్లాడింది తప్ప రైటా, దానికి సమాధానం చెప్పకుండా, ఇప్పుడు జరిగిన సమస్యకు సమాధానం చెప్పకుండా, బాలకృష్ణ గారు చిరంజీవి గారికైనా బాలకృష్ణ గారికైనా మీరు ఆగండి, మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సూర్యనారాయణ గారు మీరు హోల్లో ఉండండి. ఇందాక మీరు మాట్లాడారు కదా, వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి ఆ వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు? నేను క్లియర్ గా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఆ వ్యాఖ్యల్ని మీరు గాని వచ్చిన ఆ టీడీపీ ప్రతినిధి గాని సమర్థిస్తారా? అందులో తప్పు ఉందా లేదా? తప్పు లేదని చెప్పేసి చెప్పమనండి. ఒకటి, మేమేం చెబుతున్నామంటే మేము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని శాసనసభ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే గారు ఆయన సైకోగాడు అని చెప్పేసి మాట్లాడారు. ఇది శాసనసభలో రికార్డ్ అయిన అంశం. దీన్ని క్లియర్ కట్ గా అది తప్ప ఒప్ప సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా? మీరు చెప్పండి సూర్యనారాయణ గారు. వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు, నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ ఉండుకొని ఒక మాజీ సీఎంని సైకోగాడు అనడం ఎంతవరకు కరెక్ట్? హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎన్టీ రామారావు కొడుకుగా ఉన్నారు, సినీ యాక్టర్గా ఉన్నారు. ఈ వ్యాఖ్యల్ని ఒక ప్రజాప్రతినిధిగా బాలకృష్ణ మాట్లాడడం సైకోగాడని ఒక మాజీ సీఎంని కరెక్ట్ అంటారా? మీరు సమర్థిస్తారా దీన్ని? చెప్పండి సూర్యనారాయణ గారు. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించే తెలుగుదేశం పార్టీ నేడు చంద్రబాబు గారి నేతృత్వంలో ఒక క్రమశిక్షణకి, ఒక మంచి సాంప్రదాయానికి వెంకటేశ్వరరావు గారు మీరు ఉండండి. సూర్యనారాయణ గారు మీరు టాపిక్ లో ఇంటర్ఫేర్ అవ్వండి. అధికారం ఎక్కువైతే కళ్ళకు నెత్తికెక్కి మీరు దాని గురించి సమాధానం చెప్పకండి, ఏది పడితే మాట్లాడి అని ఓంకరించి మాట్లాడుతున్నా. వెంకటేశ్వరరావు గారు మీరు హోల్లో ఉండండి. సూర్యనారాయణ గారు మీరు టాపిక్ ఇంటర్ఫేర్ అయ్యి పాయింట్ లేక రండి, పాయింట్ చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు మాట్లాడేది టాపిక్ ఎవరికి అర్థం కాదు. సూర్యనారాయణ గారు మీరు టాపిక్ పాయింట్ లేక రండి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చెప్పండి. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే. బాలకృష్ణ గారు ఆ పదజాలం వాడని మేము బాధపడుతున్నాం, ఖండిస్తున్నాం. అయితే ఇంతకంటే దారుణమైన పదజాలానికి, మనుషుల్ని వ్యక్తిగత హరణం చేయడానికి, మహిళలు పురుషులను కూడా చూడకుండా, పెద్దరికం చిన్నరికం చూడకుండా చూడటానికి సాంప్రదాయానికి బాట వేసి పూల బాట వేసింది 14-19 మధ్య ఆ వైసీపీ నాయకులే. శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని ముసలవాడని, చేతగాని వాడని, వృద్ధుడని రకరకాల మాటలతో హింసించినటువంటి వైరాన్ని వెంకటేశ్వర రెడ్డి గారు మర్చిపోయారేమో, దాన్ని గుర్తు చేస్తున్నాం. కానీ మా తెలుగుదేశం పార్టీకి ఒక నైతిక విలువల పద్ధతులు ఉన్నాయి. సైకోగాడనే పథకం బాలకృష్ణ గారు మాట్లాడటం అనేది బాధాకరమైన విషయమే, దాన్ని మేము సమర్థించడంలా. అయినా చిరంజీవి గారి పట్ల బాధగా మాట్లాడాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలనుకున్నా,
లాస్ట్ లో బాలకృష్ణ గారు నేను మాట్లాడిన దానిలో ఏదో పొరపాటు ఉంటే నన్ను క్షమించండి అని క్షమాపణలు కూడా నేను సభలోనే చెప్పారు. అది కూడా వినుండాలి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇది వినలేదా? అది కనపడలేదా? మాకు అది వినపడలేదా మీకు? ఇప్పుడు సైకో గాడు అన్నందుకు అది తప్పే, దాన్ని కాదనటల్లా, దానికి క్షమాపణలు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఎన్ని పరుష పదజాలాలు మాట్లాడారు. అది మీరు చూపించినటువంటి నైజం మీకు తిరిగి వచ్చేటప్పటికే ఇవాళ విలవల్లాడిపోతున్నారు ఒక్క మాటకి. కానీ ఇవాళ శాసనసభలో ఎంతో సాంప్రదాయబద్ధంగా ఒక పద్ధతిగా జరుగుతుంది. ఎవరు మాట్లాడే అవాకులు దాఖలు. కానీ 19-24 మధ్య శాసనసభ అంతా దోషాల పర్వమే, అనైతిక మాట్లాడే బూతులే. దానికి మీరేం చెప్తారో చెప్పండి. రైట్. సూర్యనారాయణ గారు మీరు హోల్లో ఉండండి. వెంకటేశ్వరరావు గారు ఫైనల్ కన్క్లూడ్ ఏం చెప్తారు దీని గురించి? నేనేమంటానంటే నిన్న జరిగిన శాసనసభ పక్ష సమావేశాల్లో పూర్తిగా బాలకృష్ణ గారు అవాస్తవాలు, అసభ్య పదజాలం అన్ని వాడారు. అవాస్తవాలని నేను ఎందుకు అంటానంటే దానికి వివరణ చిరంజీవి గారు కూలంకుషంగా క్లియర్ కట్ గా తన లెటర్ ద్వారా తనకి జవాబు చెప్పారు. బాలకృష్ణ గారు చేసిన ఆరోపణలకి చిరంజీవి గారే జవాబు చెప్పారు. చిరంజీవి గారిని అవమానించారని వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ చిరంజీవి గారు ఏం చెప్పారు? నన్ను చాలా గౌరవించారు, ఆదరించారు, ఇంటికి పిలిచి భోజనం పెట్టి నన్ను గౌరవించి సొంత అన్నలా చూసి మేము 5 మంది కాదు, కోవిడ్ టైంలో 5 మంది అంటే 10 మందిని అడిగితే 10 మందిని కూడా యాక్సెప్ట్ చేసి రమ్మన్నారు. ఆ సమయంలో నేను జగన్ గారిని కలవక ముందే బాలకృష్ణ గారిని కూడా పిలిచాను. బాలకృష్ణ గారు రాలేదు. బాలకృష్ణ గారు ఫోన్ కూడా అందుబాటులో లేదు, రాలేదు. నేను అందరినీ పిలిచాను. నేను వెళితే నన్ను సొంత అన్నలాగా గౌరవించారు అని చెప్పేసి ఇంటికి పిలిచి భోజనం పెట్టి శాల్వా కప్పి తన విన్నపాలన్నీ సినిమా ఇండస్ట్రీ విన్నపాలన్నీ విని అన్నిటినీ యాక్సెప్ట్ చేసి గౌరవించి గడప దాకా వచ్చి పంపించారని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. రైట్. వెంకటేశ్వరరావు గారు చర్చలో వెంకటేశ్వరరావు గారు టైం ఈజ్ ఓవర్. వెంకటేశ్వరరావు గారికి అలాగే చర్చలో పాల్గొన్న సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఇక సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ప్రధానంగా ఆనాడు వాల్తేరు వీరయ్య కావచ్చు, వీర నరసింహారెడ్డి సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపు వ్యవహారంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ లంచ్ డిన్నర్ చేయడం జరిగింది. టికెట్ల పెంపు అయితే ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా అసెంబ్లీలో చిరంజీవి గురించి మాట్లాడడం కొంచెం వ్యంగ్యంగా అనిపించాయి. దీన్ని సినీ ఇండస్ట్రీలో ఎటువంటి దారి తీస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది వాటి బీఆర్కే న్యూస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.